హాయ్ అండి అందరికీ. ఇవాళ కోకోనట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామా. దానికి ఒక ఫుల్ కోకోనట్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఆ పీసెస్ని మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ అయ్యాక అదొక ప్లేట్లోకి తీసుకొని ఒక బాండిల్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు వేసుకొని ఆవాల తర్వాత కొంచెం శనగపప్పు లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం మినప్పప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చిమిరపకాయల కన్నా. సో ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాషూ నట్ కూడా వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత పచ్చి కొబ్బరి దీంట్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేలాగా లైట్గా ఒక 2-3 టైమ్స్ అలా కలుపుకొని తర్వాత అలా ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలు. ఇంకా పచ్చి వాసన పోయినాక మనం ముందుగా రెడీ కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, కుక్డ్ రైస్, ఆ రైస్లో ఈ కొబ్బరి ఫ్రై చేసుకుంది వేసుకొనేసి స్లోగా కలుపుకోవాలి. దీంట్లో అంతా పసుపు అంతా వేయకూడదు. ఓన్లీ కోకోనట్ రైస్ అంటే వైట్గానే ఉంటుంది. సో అలా స్లోగా కలుపుకోవాలి. అంతే, ఎంతో ఇష్టకరమైన టేస్టీ అయిన కోకోనట్ రైస్ రెడీ. ఇది స్కూల్ లంచ్ బాక్స్ కూడా పంపించవచ్చు. చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా చేయొచ్చు.